అంబేద్కర్ గారి గురించి కూడా గ్రంథ రాజ్యాంగం నిర్ణయించిన వారికి కనీసం గౌరవం లేకుండా పార్లమెంటు ఇష్టానుసారం మాట్లాడినందుకు, విధానాలను తప్పుదోవ పట్టించినందుకు మన పెద్దలు ఏఐసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అందరూ మన ప్రజలకు తప్పుదోవలు పట్టిస్తా ఉన్నారు. వాస్తవాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు బహుశా 27th వరకు కొన్ని గ్రామాలు కానీ మండల్లో కానీ మీటింగ్లు పెట్టుకొని వాస్తవాలు ఏమైతా ఉంది, డెవలప్మెంట్ ఏమైతా ఉంది, మన బిల్లులో ఉద్యోగాలు వస్తలేవు, మనము ఏదైతే ట్యాక్సులు పెంచి ఇబ్బంది పెడతా ఉన్నారే అటువంటి వాళ్ళు ఇస్తారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసుకున్న చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఎక్కడ ఏది అర్థమైతే ఆడవారికి ఏది అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, చదువుకుని రాని వాళ్ళకి ఏమవుతుంది. కాబట్టి ఆ విధానాన్ని చెప్పుకుంటూ రేపు ప్రజలకు వెళ్ళాలి, పాదయాత్ర చేయాలి. ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామం రావాలి, ఆ తర్వాత ఇంకో గ్రామం వాళ్ళు రావాలని ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ గారు నిర్ణయించిన తర్వాత మన పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా నిర్ణయించారు. మనకి ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ వెంకట్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ వచ్చారు. తప్పనిసరిగా అందరం కలిసి ప్రజలకు వెళ్ళాలి. ఇది మన పార్టీ సమస్య కాదు, ప్రజల సమస్య. ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, దాన్ని మనమంతా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా కార్యకర్తలు ప్రెసిడెంట్ అందరూ చేస్తారని ఆశిస్తా ఉంటాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం మేరకు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి రాష్ట్ర జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్లుగా బాల్కొండకి, నిజామాబాద్ రూరల్కి నన్ను, అదేవిధంగా బోధన్కి, నిజామాబాద్ అర్బన్కి నాగుల సత్తన్న గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో మండల స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసి మండల స్థాయిలో ప్రతి గ్రామాన్ని కూడా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర చేపడుతూ ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ రేపటి భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం మన రాజ్యాంగాన్ని, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని తీసేసే ప్రయత్నం చేస్తుందో వాస్తవాలు తెలియజేసి ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలందరినీ మాతో పాటు కలిసికట్టుగా తీసుకొని వెళ్ళి ఈ పాదయాత్రని విజయవంతం చేస్తూ యావత్ సంవత్సర కాలం పాటు ఈ యొక్క పాదయాత్ర ఈసారి గ్రామ స్థాయి, దాని తర్వాత మండల స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ కార్యక్రమాలు చేపట్టి బీజేపీ పార్టీకి ప్రజలందరితోటి కలిసి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పబోతున్నాం.